అందుకనే ప్రజలు అంత కలకలలాడారు, అందుకనే మన రాష్ట్రం అంత కలకలలాడింది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారిలాగా అధికారం ఉంది కదా, నేను ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఏ భూమి కావాలంటే అది తీసుకోవచ్చు, దాంతో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, నాకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద కేసులు పెడతాను, ఇంకోటి పెడతాను, అరాచకం చేస్తాను అంటే అది ముఖ్యమంత్రి అనిపించుకోడు, దుర్మార్గుడు అనిపించుకుంటాడు. అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు, ఒకటి చంద్రబాబు గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరి వ్యక్తిత్వాలు చూడండి, ఎవరు ఏం చేశారో చూడండి, ఎవరు ఎట్లాంటి వాళ్ళో చూడండి, మంచి వాళ్ళని ఎంచుకోండి, మీకు మంచే జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారికి అంత మంచి మనసు ఉంటే ఆయన కొడుకు అంత మంచి మనసు ఉండదా? అధికారమే ముఖ్యం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పుడు వాగ్దానాలు చేసేవాడు కదా. అధికారం కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ప్రజల ప్రేమ ముఖ్యం, ప్రజలకు సేవ చేయటం ముఖ్యం, మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడం ముఖ్యం. మీకు ఎప్పటికీ మా అన్న అన్యాయం చేయడని నేను రాసి ఇవ్వగలను, నేను మాటిస్తున్నాను. భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, నేను చెప్తున్నానమ్మా రాజన్న బిడ్డగా, మీకు అన్యాయం జరగదు, జరగనివ్వడు జగనన్న. మేము మీ పక్షాన నిలబడతాము. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఏమేమి చేశాడో అది అన్యాయం అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అన్ని పునర్పరిశీలించి ఎక్కడ మార్పులు అవసరమైతే అక్కడ మార్పులు చేస్తాం, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. అన్న రైతులు మీరు బాధపడకండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా మళ్ళీ మోసపోకుండా ఫ్యాన్ గుర్తు మీద మీరు మీ వాళ్ళని ఓటేపించండి. ఈ ఒక్క మంచి పని చేస్తే మన రాష్ట్రం మళ్ళీ కలకలలాడుతుంది. మన రాష్ట్రం ఇప్పటికే విభజన పాలై చాలా అన్యాయపోయాం. మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ఇది మంచిది కాదు. చంద్రబాబు గారు ఆయన కొడుకు మేలు చేసుకుంటున్నాడు తప్ప ఇంకా ఎవ్వరూ కనిపించటం లేదు. ఈ ఒక్కటి ఆలోచించండి. అమ్మా మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండండి అమ్మా, మంచి రోజులు వస్తాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.